భాగ్యనగరం వేదికగా మరో భారీ రాజకీయ సమరానికి శంఖారావం పూరిస్తోంది కాషాయ దళం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై గురిపెట్టింది కమలం పార్టీ. మొన్న బెంగాల్, రేపు తెలంగాణ అంటూ గ్రేటర్లో జెండా పాతడానికి పక్కా వ్యూహంతో కాషాయ దండు ముందుకు కదులుతోందట. 3 కార్పొరేషన్స్ గా మారిన బల్దియాను చేజిక్కించుకోవడానికి త్రిముఖ వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేసిందని కూడా సమాచారం. మరింతకీ ఏంటా వ్యూహం? 3 కార్పొరేషన్లు, 3 నెలల టార్గెట్, బీజేపీ త్రిముఖ వ్యూహం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం అప్పుడే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేసింది. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా క్యాడర్ను ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అడ్డా అని చెప్పుకునే అంబర్పేట్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి కాషాయ క్యాడర్లో కొత్త జోష్ నింపారు. రాబోయే 3 నెలల పాటు గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కాషాయ దళం నిర్ణయించినట్టు సమాచారం. అంబర్పేట్ వేదికగా రేగిన ఈ ఎన్నికల వేడిని గ్రేటర్ అంతటా విస్తరించేలా, ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ ను బీజేపీ నేతలు రెడీ చేశారని టాక్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా కార్నర్ చేయడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సంచలనం సృష్టించిన హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుంటోందట. నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చేసి పేద మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం రోడ్డున పడేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ చూస్తోందట. ఇక మూసీ ప్రాజెక్టు పేరుతో అవినీతి జరుగుతోందని, తాము చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలను ఎండగట్టాలని కమల దళం నిర్ణయించిందట. ఇక కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా దారి మళ్లిస్తుందో ప్రజలకు వివరించే బాధ్యతను కార్యకర్తలపై పెట్టారని టాక్. గ్రేటర్ కార్పొరేషన్ వార్ కోసం సరికొత్త పొలిటికల్ స్లోగన్ ను ఎంచుకుందట బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉమ్మడి దోస్త్ ఎంఐఎం అంటూ త్రిముఖ టార్గెట్ తో విమర్శల దాడి పెంచింది. ఈ 3 పార్టీలు పైకి వేర్వేరుగా నటిస్తున్నా లోపల మాత్రం ఒక్కటేనని, హైదరాబాద్ అభివృద్ధిని ఈ 3 పార్టీలు కలిసి అడ్డుకుంటున్నాయనే ప్రచారాన్ని క్షేత్రస్థాయికి బీజేపీ తీసుకెళ్లనుంది. పాత బస్తీ అభివృద్ధిని ఎంఐఎం నిర్లక్ష్యం చేస్తే దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు పలుకుతున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారాలంటే డబుల్ ఇంజిన్ తరహాలో కేంద్ర నిధులు బీజేపీ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజల్లోకి వెళ్లనున్నారట. పశ్చిమ బెంగాల్ గెలుపుతో ఊపు మీదున్న కమలనాథులు ఇక నెక్స్ట్ తెలంగాణ అనే నినాదంతో కదులుతున్నారట. తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలే తొలిమెట్టుగా బీజేపీ భావిస్తోంది. ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తిరుగుండదనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. దీనిలో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న ప్రతి డివిజన్, ప్రతి బూత్ స్థాయిలో క్యాడర్ను యాక్టివేట్ చేసేందుకు 3 నెలల డెడ్ లైన్ విధించారట. మరి అంబర్పేట్ నుంచి కిషన్ రెడ్డి పూరించిన శంఖారావం బల్దియా సమరంలో కాషాయ జెండాను ఎంతవరకు రెపరెపలాడిస్తుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.